పార్లమెంట్కి సంబంధించి ఈరోజు కూటమి నుంచి అంటే ఎన్డీఏ నుంచి పొట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు. వైసీపీ నుంచి సునీల్ యాదవ్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఎవరు గెలిస్తే మీ ప్రాంతానికి మేలు జరుగుతుందని మీరు భావిస్తున్నారు? అసలు మా ఉద్దేశం అయితే పొట్ట మహేష్ గారు టీడీపీ గవర్నమెంట్ అంటే ఎన్డీఏ సపోర్ట్తో మరి ఈ కూటమిలో ఆయన గెలిస్తే బాగుంటుందని మా ఉద్దేశం. ఎందుకంటే రాష్ట్రంలోనే కాదు అలాగే మనకి దేశంలో మరి బీజేపీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ పొట్ట మహేష్ యాదవ్ గారు గెలిస్తే రేపు రానున్న రోజుల్లో కేంద్రంలో నుంచి నిధులు తీసుకొచ్చి ఇక్కడ మన పోలవరం కానివ్వండి, అలాగే రైల్వే జోన్ కానివ్వండి, మరి ఏలూరు నుంచి ఇక్కడ ఎత్తుపోతలు ఉన్నాయి చింతలపూడిలో, ఆ ఎత్తుపోతల పథకం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా నేను కేంద్రంతో దెబ్బలాడి నేను పూర్తి చేస్తానని మొన్న బహిరంగంగా ఆయన హామీ ఇచ్చారు. అదే కాకుండా ఆయన కుటుంబం మొత్తం కూడా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి మంచి కుటుంబం కాబట్టి ఆయనకు ఒక అవగాహన ఉంది. ఇక్కడ చింతలపూడి అలాగే మన ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఏ సమస్యలు ఉన్నాయో ఆయన స్థానికంగా ఉన్నటువంటి నాయకులతో మాట్లాడి అన్నీ ఒక అవగాహన తెచ్చుకున్నారు. కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితులు ఇక్కడ గెలవంగానే ఈ అభివృద్ధి పదంలో నడిపిస్తారని మా నమ్మకం. ఏంటి సార్, ఎలా ఉంటుంది పోటీ అంటారు? వన్ సైడ్ అవుతుందండి, వన్ సైడ్ వార్. పొట్ట మహేష్ యాదవ్ గారు 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారండి. ఎందుకంటున్నాం అంటే ఆ మాట, వ్యక్తి అవినీతి పరుడు కాదు. ఆయనకు ఆల్రెడీ కొన్ని వేల కోట్లు ఆస్తుంది. కొత్తగా వచ్చి సంపాదించుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు.